ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారికి ఒక తెలంగాణ పౌరుడిగా రాష్ట్ర మంత్రిగా బహిరంగ లేఖను విడుదల చేయడం జరుగుతూ ఉంది. బండి సంజయ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులుగా వారు నా లేఖకు ఈ తెలంగాణ ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రజల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సవరించడం కోసం ఒక ప్రజాప్రతినిధిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా వారు స్పందిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు, మీకు నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఎన్నికల్లో ఓట్లు అడగవచ్చు, ఆ హక్కును ఎవరం కూడా కాదనలేము. కానీ రాజకీయ పార్టీలకు నాయకులకు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థ అనేది ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ రాజకీయ పార్టీలు నాయకుల పాటించేటువంటి నైతికత మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ దుబ్బాకలో మీరు ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ అలాంటి నైతిక విలువలన్నీ మంటగలిపే విధంగా ఈరోజు పనిచేస్తుందని తెలంగాణ సమాజం ఈరోజు అనుకుంటా ఉంది. కొంచెం డిస్టర్బ్ కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గత 6 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తూ ఉంది, అడుగడుగునా వివక్ష చూపుతా ఉంది. ఇప్పటికే మంజూరైనటువంటి ప్రాజెక్టులను రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. సో ఈరోజు బీజేపీ తెలంగాణపై ఒక సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఇంకా మీరు తెలంగాణలో బీజేపీకి ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నారు. ఏ నైతికత మీకు ఉంది అని నేను అడుగుతా ఉన్నా. మీ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే, మేము తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంటాం, మీ పొట్టలు కొడుతూనే ఉంటాం, మీరు మాత్రం మా పల్లెకి మోయాలనేటువంటి విధంగా ఇవాళ బీజేపీ పార్టీ యొక్క వైఖరి కనబడతా ఉంది. దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఈరోజు ఏ రకంగా తెలంగాణకు ఈ బీజేపీ అన్యాయం చేస్తుందనేటువంటి విషయాలను మచ్చు తునకకు కొన్ని ప్రశ్నలు ఇలా మీ ముందు పెడతా ఉన్నా, మీరు దీన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం హితం కోసం తెలంగాణ ప్రజల మేలు కోసం సూటిగా ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు మొన్న నేను 2-3 సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు సంజయ్ గారికి వేశాను. నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, 3వసారి మంత్రిగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా సంజయ్ గారిని నేను పెన్షన్ల విషయంలో ప్రశ్న వేస్తే వారు ముందుకు రాలే. అదేవిధంగా మొన్న దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఝూటా ప్రచారాల మీద ఛార్జ్ షీట్ 11 ప్రశ్నలతో ఛార్జ్ షీట్ వేస్తే దాని మీద మీ నుంచి సమాధానం రాలే. ప్రతి సందర్భంలో వ్యక్తిగతమైన దాడికి పాల్పడతా ఉన్నారు, దూషణలకు దిగుతా ఉన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు, నీలాప నిందనలు, దూషణలతో కాదు, ప్రజల మనసు గెలవాల్సింది వాస్తవాలు చెప్పాలి, ప్రజల ముందు చేసింది చెప్పాలి, చేయగలిగింది చెప్పాలి. ప్రజాస్వామ్య విలువలు పెంచే విధంగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మెదులుకోవాలి. కానీ మీ వ్యవహారం ఏంటంటే ఏమైనా మాట్లాడతాం, దాన్ని ఎదురు ప్రశ్నిస్తే మీ మీద వ్యక్తిగతంగా దాడి చేస్తామనేటువంటి ధోరణి ఇవాళ బీజేపీలో ఉంది. ఈరోజు నేను మీ ముందు ఈ బహిరంగ లేఖ ద్వారా పెడుతున్నటువంటి ఈ 18 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి మీ యొక్క ఔన్నత్యాన్ని మీరు కాపాడుకోవాలి, మీ హుందాతనాన్ని మీరు కాపాడుకోవాలి. మీరు సూటిగా సమాధానం చెప్పలేదంటే
మీ బాధ్యతలను మీరు విస్మరించినట్టు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టు మీరు ఒప్పుకున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఇవాళ 18 ప్రశ్నలు ఒక్కటొక్కటిగా సూటిగా ఈ దుబ్బాక ప్రజల ముందు, యావత్ తెలంగాణ ప్రజల ముందు కూడా ఈ రోజు నేను ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నా. దీని బండి సంజయ్ గారికి ఈ లేఖను పంపిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 7 మండలాలను ఆంధ్రాలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ కాదా? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 2, 460 మెగావాట్ల లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పజెప్పింది బీజేపీ కాదా? ఈ లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు అతి తక్కువ, అతి చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ఈ ప్లాంట్ను ఆంధ్రాకు అప్పజెప్పడం ద్వారా ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రజలకు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నది వాస్తవమా కాదా? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. 3వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు చట్టంలో పొందుపరిస్తే 6 ఏళ్లైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నది బీజేపీ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. 4వ ప్రశ్న, ఆ రోజు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు 2,19,000 కోట్ల రూపాయలతో ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి హైదరాబాద్కు, తెలంగాణకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకకుండా, ఉపాధి దొరకకుండా తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీయా, బీజేపీ ప్రభుత్వమా కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే గుజరాత్ కు మీరు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నికల్ సిటీ పేరు మీద నిధులిచ్చి తెలంగాణకు అప్పటికే మంజూరైనటువంటి ఐటీఐఆర్ ను రద్దు చేసి ఈ తెలంగాణ యువతకు అన్యాయం చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 5వ ప్రశ్న, కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటే తెలంగాణ ప్రభుత్వం స్వంత నిధులతో భూమిని కొని మరి రైల్వే డిపార్ట్మెంట్ కు స్థలాన్ని కేటాయిస్తే ఇవాళ వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసి మా వరంగల్ ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీయా కాదా? ఇలా వ్యాగన్ ఫ్యాక్టరీ అక్కడ వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి వ్యాగన్ ఫ్యాక్టరీ అక్కడ రావడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగేటువంటి ఈ వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసిన ఈ బీజేపీకి ఏం నైతికత ఉంది అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. 6వ ప్రశ్న, రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు దాటితే ఇప్పటి వరకు నీటి కేటాయింపులు లెక్క తేల్చరు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ 6 సంవత్సరాల నుంచి మీనవేశాలు లెక్క పెడుతూ ఈరోజు 2 రాష్ట్రాల మధ్య మీరు అభ్యంతరాలను ప్రోత్సహిస్తూ 2 రాష్ట్రాల మధ్య వివాదాలను సృష్టిస్తూ తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదా? అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నీటి కేటాయింపులు చేయాలని పలుమార్లు చెప్పినా కూడా తెలంగాణకు కృష్ణా, గోదావరి నదులలో న్యాయమైన నీటి వాటా కేటాయించకుండా మీనవేశాలు లెక్కబెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నది బీజేపీ పార్టీయా కాదా? ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకొని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 7వ ప్రశ్న, మేము తెలంగాణకు ఇది ఇచ్చినాం, అది ఇచ్చినామని బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారు. తెలంగాణ బీజేపీకి అంత ప్రేమ ఉంటే ఇవాళ మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది, మీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికో, మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికో ఎందుకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదో ఇవాళ బీజేపీ సమాధానం చెప్పాలి. పక్క రాష్ట్రం ఆంధ్రాకేమో జాతీయ ప్రాజెక్టు ఇస్తారు, దేశంలో అనేక రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులు ఇస్తారు. కానీ తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి నైతికత ఎక్కడిది అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రశ్న నంబర్ 8, ప్రధానమంత్రి గారే చైర్మన్ గా ఉండేటువంటి నీతి ఆయోగ్ ఏం చెప్పింది? నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు
ఆ రోజుల్లో హైదరాబాద్ లో మన తెలంగాణలో పర్యటించి ఇంటింటికి నల్లా పెట్టే మిషన్ కాకతీయ పథకం, క్షమించాలి, ఇంటింటికి నల్లా పెట్టేటువంటి మిషన్ భగీరథ పథకం, ఇది ఒక అద్భుతమైన పథకం. ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ మీద చేసినటువంటి కార్యక్రమం అత్యద్భుతమని, ఈ రెండింటికి కలిపి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే 24 పైసలు ఇవ్వకుండా అన్యాయం చేసింది ఢిల్లీలో ఉండే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదా? అయ్యా సంజయ్ గారు, మీ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, నీతి ఆయోగ్ ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి 24,000 కోట్లు ఇప్పించి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రశ్న నంబర్ 9. రాష్ట్ర విభజన తర్వాత 1,153 మంది విద్యుత్ ఆంధ్ర ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ లో కొనసాగుతా ఉన్నారు. ఆ ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రాకు పంపిస్తే తెలంగాణలో కొత్త ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. ఆ ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రాకు పంపిస్తే తెలంగాణ విద్యుత్ శాఖ మీద భారం తగ్గుతుంది. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించండి, ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్ర పంపండి అంటే మీన వేషాలు లెక్కబెట్టి 6 ఏళ్లు దాటినా ఈ సమస్య పరిష్కారం చేయకుండా ఏటా 1,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రజల మీద భారం పడడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రశ్న నంబర్ 11. ఈరోజు ప్రశ్న నంబర్ 10. నేషనల్ హైవేల్లో గత ఎన్నికల ముందు 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులను తెలంగాణకు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి రెండవసారి అధికారంలో రాగానే 1,300 కిలోమీటర్లకే పరిమితం చేస్తూ మిగతా 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి నైతికత ఎక్కడిది? అయ్యా సంజయ్ గారు, నీకు ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళి మీ జాతీయ పార్టీని ఒప్పించండి, నితిన్ గడ్కరీ గారిని ఒప్పించండి. ఆ మిగతా 1,855 ఎకరాలకు 1,855 కిలోమీటర్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతా ఉన్నా. దాంట్లో మన దుబ్బాక రోడ్ కూడా ఉన్నది. హుస్నాబాద్, సిద్దిపేట్, మన హబ్సీపూర్ ఎక్స్ రోడ్, అదేవిధంగా రామాయణపేట వరకు కూడా అది జాతీయ రహదారిగా ప్రకటించినారు. హుస్నాబాద్ టు మెదక్, హుస్నాబాద్, సిద్దిపేట్, హబ్సీపూర్, రామాయణపేట్, మెదక్ జాతీయ రహదారిగా ప్రకటించి ఒక్క పైసా కూడా విడుదల చేయలే. అంటే మా దుబ్బాక జాతీయ రహదారిని పెండింగ్ లో పెట్టినందుకు, కాగితం ఇచ్చి నిధులు ఇయ్యనందుకు దుబ్బాక ప్రజలు మీకు ఓటేయాలా? నిజంగా మీకు తెలంగాణ ప్రజానీకం మీద ప్రేమ ఉంటే, పార్టీ అధ్యక్షుడిగా మీకు బాధ్యత ఉంటే, ఇచ్చిన హామీ ప్రకారంగా, ఇచ్చిన మంజూరీ ప్రకారంగా మిగతా 1,855 కిలోమీటర్లకు వెంటనే జాతీయ రహదారులకు నిధులు విడుదల చేసి మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నా. ప్రశ్న నంబర్ 11. పెన్షన్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం 6 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉంది. ఇచ్చేది 200, ఆ ఇచ్చే 200 6 లక్షల మందికి ఇస్తున్నారు. నిజంగా మీరు ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ ఇచ్చే 200 అయినా మొత్తం 39 లక్షల మందికి ఇవ్వాలి కదా. 39 లక్షల మందికి ఇవ్వకుండా ఆ ఇచ్చే 200 6 లక్షల మందికే ఇచ్చి ఈ గోబల్స్ ప్రచారానికి పాల్పడడం సబబేనా? నిజంగా నీకు ప్రేమ ఉంటే మా తెలంగాణ ప్రభుత్వం ఇలా 39 లక్షల మందికి ఇస్తుంది, ఆ ఇచ్చే కాకిరెట్టంతా 200 మొత్తం 39 లక్షల మందికి ఇచ్చి మీ నిజాయితీ రుజువు చేసుకోవాలని నేను బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నా. ప్రశ్న నంబర్ 12. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశంలో 100 ఎయిర్పోర్ట్లు కొత్తగా పెడతామన్నారు. తెలంగాణలో మనకు ఉన్నది ఒకటే ఎయిర్పోర్ట్, హైదరాబాద్. నిజాం కాలంలోనే వరంగల్లో ఎయిర్పోర్ట్ కు మామనూరులో భూసేకరణ జరిగింది.
మరి ఆ ఎయిర్పోర్ట్ ను ఎందుకు 100 ఎయిర్పోర్ట్లలో మీరు పెడతలేరో ఇవాళ వరంగల్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు సంజయ్ గారు సమాధానం చెప్పాలి. 100 ఎయిర్పోర్ట్లలో మా వరంగల్ పనికిరాదా? తెలంగాణకు 2వ ఎయిర్పోర్ట్ ఉండద్దా? నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మా వరంగల్ కు 2వ ఎయిర్పోర్ట్ స్థలం రెడీగా ఉంది, 2వ ఎయిర్పోర్ట్ ను మంజూరు చేయించి మీ చిత్తశుద్ధి నిలుపుకోవాలని చెప్పి నేను సంజయ్ గారిని కోరుతా ఉన్నా. ప్రశ్న నంబర్ 13. వరంగల్లో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తా ఉంది. దేశవ్యాప్తంగా మీకుండేటువంటి విధానంలో అనేక టెక్స్టైల్ పార్క్లకు సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి మా వరంగల్ టెక్స్టైల్ పార్కుకు ఎందుకు సహాయం చెయ్యరు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా బొంబాయి, భీవండి, దుబాయ్లకు బతకపోయినటువంటి మా పద్మశాలీలు, మా నీలకంఠులు వాపస్ రావాలి, వారికి మన తెలంగాణ గడ్డ మీద ఉపాధి దొరకాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పెడితే ఒక్క పైసా ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నారే. నిజంగా మీకు ఒక ఎంపీగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్ టెక్స్టైల్ పార్కుకు నిధులు సాధించాలని చెప్పి నేను సంజయ్ గారిని కోరుతా ఉన్నా. ఆదిలాబాద్ లో మీరు ఎంపీగా గెలిచారు. మేం గెలిస్తే సిసిఐని పునరుద్ధరిస్తాము అన్నారు. మరి 2 ఏళ్లైనా ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని ఎందుకు పునరుద్ధరించలేదు? వెంటనే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆదిలాబాద్ లో సిసిఐని పునరుద్ధరించి ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మీరు ముందుకు రావాలని నేను కోరుతా ఉన్నా. ప్రశ్న నంబర్ 15. తెలంగాణలో గిరిజనులు ఎక్కువ, లంబాడీలు, ఆదివాసీలు, కోయలు. తెలంగాణ వస్తే మాకు రిజర్వేషన్ పెరుగుతుంది, విద్య ఉద్యోగాల్లో మాకు మేలు జరుగుతుందని మా గిరిజనులు ఎంతగానో ఆశపడ్డారు. రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఎస్టీల రిజర్వేషన్ని మరి 10% కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం కదా. ఎన్ని ఏళ్ల నుంచి ఎందుకు పెండింగ్ లో పెట్టారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదింపజేసి గిరిజనులకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ వచ్చే విధంగా కృషి చేయండి. ప్రజలు సంతోషపడతారు, మా గిరిజనులకు మేలు జరుగుతుంది. ప్రశ్న నంబర్ 16. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానం ఏంది? జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇస్తారు. మనకు తెలంగాణలో ఆనాడున్న 10 జిల్లాల్లో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈరోజు మనం 24 నవోదయ విద్యాలయాలను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భూమి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. స్వయంగా అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. ఎందుకు నవోదయ విద్యాలయాలు తెలంగాణకు ఇవ్వడం లేదో బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. తెలంగాణ బీజేపీకి ప్రజల మీద ప్రేమ ఉంటే 24 నవోదయ విద్యాలయాలు తెలంగాణకు మంజూరు చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి. గా పని మీరు చెయ్యరు. ప్రశ్న నంబర్ 17. కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో గంగా నది ప్రక్షాళన చేస్తున్నాం, నర్మదా నది ప్రక్షాళన చేస్తున్నాం అని మీ ఉత్తర భారతదేశంలో చేసుకుంటున్నారు కదా. ఇలా మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు, మీరు హైదరాబాద్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి మూసీ నది ప్రక్షాళనకు ఎందుకు నిధులు కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి కదా. మీకు గంగా ఎంత ముఖ్యమో, మీకు నర్మదా నది ఎంత ముఖ్యమో, మా హైదరాబాద్కు, మా తెలంగాణకు మూసీ నది కూడా అంతే ముఖ్యం. మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. మరి బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళనకు గంగా నది తరహాలో, నర్మదా నది తరహాలో నిధులు ఎందుకు తీసుకురారో ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రశ్న నంబర్ 18. ఈయన దాన్ని ఇచ్చినట్టు చెప్తున్నారు, జరగని దాన్ని జరిగినట్టు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా ఇంతున్నది అంతున్నది అని రోజు దుబ్బాకలో ఉదరగొడుతున్నారు. 280 కోట్లు ఇచ్చినాం, 280 కోట్లు ఇవ్వకపోతే ఉరేసుకుంటాం. అయ్యా మీరు ఇచ్చింది కాకిరెట్టంతా. మీరు 280 కోట్లు దుబ్బాకకి ఇస్తే కేసీఆర్ ఇచ్చింది 6,000 కోట్లు.
6,000 కోట్లు దుబ్బాక అభివృద్ధి కోసం ఈ 6 ఏళ్లలో వివిధ కార్యక్రమాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు 280కే అంగిలాగా చింపుకుంటే మరి మేమెంత చింపుకోవాలి? 6,000 కోట్లు ఇచ్చిన టీఆర్ఎస్ కేసీఆర్ ఎంత ఇచ్చింది, మరి మీరు ఇచ్చింది ఎంత? కేసీఆర్ ఇచ్చింది సముద్రం అంత అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సముద్రం అంత అయితే, బీజేపీ ఇచ్చింది కాకిరెట్ అంత. అయ్యా మీరు ఇచ్చింది తక్కువ. మాకు హక్కుగా న్యాయబద్ధంగా చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం తెలంగాణకు ఈరోజు 12,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. సంజయ్ గారు మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఆర్థిక మంత్రిగా లెక్కలతో మీ ముందు పెడతా ఉన్నా. ఈరోజు తెలంగాణకు జీఎస్టీ ఐజీఎస్టీ నుంచి దాదాపు 8,800 కోట్ల పైగా రావాల్సి ఉంది. 14th 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు 13, 14 ఆర్థిక సంఘం నిధులు పెండింగ్ లో ఉన్నాయి. గా నిధులు రాబట్టండి. బీఆర్జీఎఫ్ లో రావాల్సిన 450 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. గా నిధులు తీసుకురండి. ఇది మీ అదనంగా ఇచ్చేది కాదు, మీరేదో దానం చేసేది కాదు. ఇది తెలంగాణ ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కు. గా హక్కు ప్రకారం రావాల్సిన 12,000 కోట్లు ఇవ్వకుండా మీరు ఆ దుబ్బాకలు మాట్లాడేది. గా 12,000 కోట్లు వస్తే మా ప్రజలకు మేము ఇంకా మేలు చేసుకోమా? గా 12,000 కోట్లు మాకొస్తే గా రుణమాఫీని తొందరగా చేసుకోమా? గా 12,000 కోట్లు మాకొస్తే తొందరగా గా సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుకోమా? ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరట, కానీ ఇవ్వని వాటిని ఇచ్చినట్టుగా గోబల్స్ ప్రచారం చేయడంలో అది బీజేపీకే చెల్లుబాటైంది. నేను ఫైనల్ గా చెప్పేది ఒక్కటే, సంజయ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర బిడ్డగా, ఈ రాష్ట్రంలో ఎంపీగా, ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా మీకు నైతికత ఉంటే, మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే నేను అడిగిన 18 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటికిప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే ఢిల్లీకి వెళ్లి ఈ 18 సమస్యల మీద, ఈ 18 ఇష్యూస్ మీద మీరు మీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడతారా, ఒప్పిస్తారా, మెప్పిస్తారా? ఈ 18 సమస్యలను పరిష్కారం చేసి మీ యొక్క నిజాయితీని చిత్తశుద్ధిని చాటుకోవాలని బండి సంజయ్ గారిని నేను సవినయంగా కోరుతా ఉన్నా. ఇవాళ నేను కోరిన దాని మీద వ్యక్తిగత, ఇప్పటిదాకా దుబ్బాకల మీరు చేసింది ఏంది? వ్యక్తిగత దాడి. నేనేమని అంటున్నా? సవినయంగా మిమ్మల్ని కోరుతున్నా, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ చిత్తశుద్ధి చాటుకోండి అంటున్నా. నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నేను అడిగిన దాంట్లో ఏం తప్పున్నది? 12,000 కోట్లు కేంద్రం రాజ్యాంగ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సింది ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది, వాస్తవం కాదా? 7 మండలాలు గుంజుకున్నది వాస్తవం కాదా? లోయర్ సీలేర్ ను ఆంధ్రాలో కలిపి ఏడాదికి 500 కోట్లు అన్యాయం చేసింది వాస్తవం కాదా? విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకు పంపకుండా ఇవాళ తెలంగాణకు ఏటా 1,000 కోట్ల రూపాయల భారం వేస్తున్నది వాస్తవం కాదా? ఇవాళ నీటి వాటాల్లో కేటాయింపులు చేయకుండా అన్యాయం చేస్తుంది వాస్తవం కాదా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ చెప్పిన 24 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపింది వాస్తవం కాదా? ఇవాళ జాతీయ రహదారుల్లో 1,855 కిలోమీటర్లకు రద్దు చేసి తెలంగాణకు నిధులియ్యంది వాస్తవం కాదా? పెన్షన్లలో రాష్ట్రం 39 లక్షల మందికి ఇస్తే మీరిచ్చే కాకిరెట్టంతా 200, 6 లక్షలే ఇచ్చి అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా? వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ను ఇవ్వకుండా దేశంలో 100 ఇస్తారు కానీ మా తెలంగాణకు 2వది ఎందుకు ఇయ్యరు? ఇది అన్యాయం కాదా? మా టెక్స్టైల్ పార్కుకు 1 రూపాయి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా? వీటికి సమాధానం చెప్పండి. కానీ దీనికి మాత్రం చెప్పారట, దుబ్బాకల గోబల్స్ ప్రచారం మాత్రం చేస్తారట. అబద్దాల పునాదుల మీద మీరు ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తారట. ఈ అబద్దాలకు దుబ్బాకలో ఓట్లు రాలై. దుబ్బాక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను రాజకీయ అంశాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నప్పటికీ ఎన్నికల సభల్లో చెప్తా. ఇవాళ నా ప్రెస్ మీట్ 18 ప్రశ్నలతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ. సంజయ్ గారు సూటిగా ఈ 18 ప్రశ్నలకు సమాధానమైనా చెప్పండి, లేదా కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ బిడ్డగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని కోరుతూ జై తెలంగాణ.